అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. వారు అంఫిపోలి అపోలోనియ పట్టణముల మీదుగా వెళ్లి థెసలోనికు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్లి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములు విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తత్కరించుచుండె. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ సీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుగూర్చి పట్నమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటివారి మీద పడి వారిని జనుల సభల యొద్దకు తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలక్రిందులు చెయ్యు వీరిక్కడికి కూడా వచ్చియున్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనుచున్నారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్నపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దకు మిగిలిన వారి యొద్దకును జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వీరు థెసలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెసలోనియలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు సౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయిరి. పౌలు సాగనంప వెళ్ళువారు అతన్ని ఏథెన్సు పట్టణము వరకు తోడ్కొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరి పోయిరి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుచుండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములో యూదులతోనూ భక్తిపరులైన వారితో ప్రతిదినము సంత వీధులలో తన్ను కలుసుకొని వారితోనూ తత్కరించుచు వచ్చెను. ఎపికూరీలలోను స్తోయికులోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంటబెట్టుకొని అరియోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవున వినిపించుచున్నవి గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారును అక్కడ నివసించు ప్రదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రం తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములో అతిదేవతా భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భయభక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురం చేయుచున్నాను. జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవ చేయబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారొకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని
తన్ను వెదుకువారి నిమిత్తము నిర్ణయ కాలమును వారిని నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అట్టివలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలియున్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఎందుకనగా తను నియమించిన మనుషుని చేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పుచున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపాగీతుడైన దియోనుసియ, దామరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును ఉండిరి. ఆమేన్.